బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడుప్పల్ హత్య కేసులో వెలుగులోకి సంచలనమైన నిజాలు బయటపడుతున్నాయి. భార్య జ్యోతిని చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త మహేందర్. తన తల, కాళ్ళు, చేతులు వేరువేరుగా విడిభాగాలుగా నరికేసి ఆ మహేందర్ వాటన్నిటిని ఒక ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసిన తర్వాత ఆ శరీర భాగాలన్నిటినీ కూడా ప్రతాప్ సింగారం వద్ద మూసీ నదిలో పడేశాడు. జ్యోతిని చంపిన తర్వాత బంధువులకి ఆ సమాచారాన్ని ఇచ్చాడు ఫోన్ ద్వారా. నేను చంపేశాను, అయిపోయింది ఇంకా తన పని అని చెప్పి బంధువులకు చెప్తే బంధువులు షేక్ అయిపోయారు. షేక్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఆ బంధువులు ఇచ్చిన సమాచారంతో మహేందర్ని ఆ నిందితుడిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. కానీ జ్యోతి రాత్రి తనని చంపిన తర్వాత నిద్రపోయి ఆ మహేందర్ తన ఆ భార్యకు సంబంధించిన కాళ్ళు, చేతులు, తల ఈ భాగాలు మాత్రమే మూసీలో అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో పడేశాడు. మిగిలిన తన మొండానికి సంబంధించిన పార్ట్ ఏదైతుందో అది ఇంట్లో ఉండగానే దాంతో పాటే మహేందర్ ఆ రాత్రి అంతా నిద్రించినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి సగం మృతదేహంతోనే ఆ మహేందర్ ఇంట్లో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో పోలీసులకి సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడ స్పాట్కి చేరుకొని మహేందర్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. హత్యకి ఏదైతే ఆ వెపన్స్ ఏదైతే యూజ్ చేశాడో, కత్తులు కానీ, ఆ రంపం కానీ, ఆ కాళ్ళు, చేతులు అలాగే తలని వీటన్నిటిని నరకడానికి ఏవైతే ఉపయోగం చేశాడో అవన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి మూసీలో జ్యోతికి సంబంధించిన శరీరాలకు సంబంధించిన విడిభాగాలు ఏవైతున్నాయో వాటన్నిటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సీన్ని కూడా మహేందర్ని కూడా లొకేషన్కి తీసుకెళ్ళి సీన్ని కూడా ఆ క్రైమ్ సీన్స్ అన్నిటిని కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం పోలీసులు ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. ఒక్కసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మేడుపల్లి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు మహేందర్ రెడ్డి తన భార్య మీద అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకొని 1.5 year కూడా పూర్తి కాలేదు. కానీ ఇంతలోనే దీనికి ఇంతటి ఘాతుకానికి పాల్పడడం, మొదటగా హత్య చేశారు. హత్య చేసిన అనంతరం వాటిని ఏ విధంగా కప్పిపుచ్చుకోవడం కోసము మొదట అదేవిధంగా మొండాన్ని వేడి చేసి కాళ్ళను వేడి చేసేసి వాటిని కవర్లో మూసి పక్కన ఉన్నటువంటి మూసీ నదిలో పడేశారు. ఈ సమాచారాన్ని వెంటనే తన కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. స్పాట్కు చేరుకోగానే పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి సీన్ చూసి చాలా వరకు షాక్ అయ్యారు. అది చాలా చిన్న ఫ్లాట్, అలాంటి దాంట్లో ఎవరికి అనుమానం రాకుండా నిన్న మార్నింగ్ నుంచి కూడా స్వాతి బయటికి రాలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు వాళ్ళు చెప్తున్నారు. తరచు గొడవలు పడేవారు. ఒకవైపు లవ్ మ్యారేజ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం సంతోషంగా చూసుకోలేదన్నట్టు కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజుల క్రితం తన తల్లిగారింటికి వెళ్ళింది. గొడవల కారణంగా తల్లిగారింటికి వెళ్ళింది. కానీ ఈ మంచిగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి కేవలం పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగినట్టు కూడా పోలీసులు చెప్పారు. మరి కాసేపట్లో ముందున్నారా ఇక్కడ డీసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి హత్య చేయడానికి గల కారణాలు అయితే, అంత ఘాతుకానికి పాల్పడడానికి గల కారణాలు అయితే మొత్తం పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం. ఎందుకంటే ఒకవైపు ప్రెగ్నెంట్ లేడీ, ఇప్పుడు దాదాపు 5 నెలల ప్రెగ్నెంట్ లేడీ అత్యంత దారుణంగా చెప్పడానికి గల కారణం. గతంలో కూడా అబార్షన్ చేసినట్టు అటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున చేరుకొని న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, హత్య చేయడం గల కారణాలు ఏంటి, అనంతరం అంత దారుణంగా బాడీ పార్ట్ డివైడ్ చేసి మూసీ నదిలో పడేయడానికి గల కారణం మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు వీటి మొత్తం కూడా కూపిల్లాగారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాలు మొత్తం కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించిన ఇప్పటికే మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేసిన ఒకవైపు అటు మహేందర్ రెడ్డి విచారణ చేస్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే ముదిరాలు సంబంధించిన పేరెంట్స్ సైతం కూడా ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికి పడింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఎప్పుడు కూడా కట్నం ₹1 తీసుకురాలేదు. ఇంకోవైపు సామాజిక వర్గం కూడా వేరు, వాళ్ళు యాదవ్స్, ఇంకొక వాళ్ళు మహేందర్ రెడ్డి. ఎప్పుడు కూడా ఈ కులాన్ని బేస్ చేసుకుని అనేక సార్లు దూషించినట్టు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి
కుటుంబీకులు కూడా చెప్తున్నారు. ఒకవైపు మృతురాలకు సంబంధించిన పేరెంట్స్ ఇష్టం లేకుండా బయటకు వచ్చి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని ఇదంతా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా కూతుర్ని సంతోషంగా చూసుకోలేదంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో మాట్లాడుతూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక బోడుప్పల్ హైదరాబాద్కి అవుట్స్కట్స్ ప్రశాంతంగా ఉండే ఏరియా. అక్కడ 25 రోజుల క్రితం మహేందర్ తన భార్య ఇద్దరు కలిసి ఒక ఇల్లుని రెంట్కి తీసుకున్న తర్వాత ప్రశాంతంగా జీవితం ఉంటుంది, లైఫ్ బాగుంటుంది అని ఆలోచించుకుంటున్న సమయంలో 25 రోజులు రెంట్ తీసుకున్న తర్వాతనే ఇలాంటి ఘాతుకానికి మహేందర్ పాల్పడినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆగస్టు 23న మధ్యాహ్నం తన భార్యతోని ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషను, ఆ గొడవ కాస్త పెద్దగైన తర్వాత అతను మహేందర్ ఆ ఆవేశంలో కడుపుతో ఉన్న 5 నెలల కడుపుతో ఉన్న తన భార్యని అతి కిరాతకంగా అంటే కాళ్ళు, చేతులు, అలాగే తల అన్ని భాగాలని సపరేట్గా నరికి ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టి అక్కడే పడుకున్నాడు హ్యాపీగా రాత్రి దాకా. ఆ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఆ చుట్టుపక్కల వ్యక్తులు కూడా బయట కూర్చొనే ఉన్నారు. వాళ్ళందరి ముందు ఆ బ్లాక్ కలర్ కవర్స్ ఏవైతే తీసుకొచ్చాడో దాంట్లో కాళ్ళు, చేతులు, అలాగే తల ఇవన్నీ సపరేట్గా తీసుకొని అక్కడ దగ్గరలో ఒక ఆ మూసికి తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. ఆ కవర్ చూడండి, ఆ కవర్ క్యారీ చేస్తున్నాడు చూడండి. అక్కడ బయట మనుషులు అందరూ ఉన్నారు. ఇదంతా జరిగినప్పుడు చుట్టుపక్కల వ్యక్తులకి కూడా కొంచెం సౌండ్స్ కూడా వినిపించాయంట. ఏంటో తేడాగా ఉంది, ఇక్కడ ఏదో తేడాగా జరిగింది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల నేబర్స్, స్థానికులందరూ కూడా ఒకసారి అనుకున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ పొద్దున్నే పాలవాడి పిలుపు వినిపించాల్సిన బోడుప్పల్ లాంటి ఏరియాలో ప్రస్తుతం విషాద ఛాయలు నెలకొన్నాయి. అక్కడి నుంచి బోడుప్పల్ నుంచి మూసీ నది దాకా అంతా నిశ్శబ్దం. ఒక్కసారి షాక్ అయ్యారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ షేక్ అయిపోయారు. 25 రోజుల క్రితం నవదంపతులు ఇద్దరు కొత్తగా పెళ్ళయి 1 సంవత్సరం గడుస్తుందేమో అంతే, లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించరు. 5 నెలల గర్భం, ఆ తల్లి ఎన్ని కోరికలు ఉండుంటాయి, లైఫ్ని ఎంత బాగా చూసుకుంటాడు నా హస్బెండ్ అని చెప్పి అలాంటి వాగ్దానాలు చేసి మహేందర్ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇలాంటి దారుణం అనేది చోటు చేసుకున్న తర్వాత బోడుప్పల్ నుంచి మూసీ దాకా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ ఒక్కసారి షేక్ అయిపోయినాయి. ఆ లవ్ మ్యారేజ్ ఎన్నో ఆశలు పెట్టుకొని మహేందర్ని నమ్మి పెళ్లి చేసుకొని ఒక పిల్లాడిని, ఒక పాపను, ఒక బాబును కనబోతూ ఎన్నో కలలు కానీ ఉంటుంది. ఎన్నో కలల కన్నా ఆ జ్యోతికి తెల్లారి ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఇంకొక రోజు లేకుండా చేశాడు. ప్రస్తుతానికైతే ఇలాంటి సంఘటన ఒకటి బోడుప్పల్లో జరిగింది. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ విషాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి అసలు జ్యోతి తల్లిదండ్రి అంటే ఈ లవ్ మ్యారేజ్ని వాళ్ళు అంగీకరించారా, వాళ్ళ అంగీకారం లేకుండానే వీళ్ళిద్దరు కలిసి ముందుకెళ్ళారా ఏంటి, అసలు వాళ్ళ బాధ ఏంటో కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు జ్యోతి ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనతో మాట్లాడారు. అసలు వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. మేడం ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్పుడే ఇక్కడ వాళ్ళని తీసేపించారు. 2 మంత్ అప్పుడే తీసేపించారు వద్దని చెప్పేసి. సరే మేము కూడా అప్పుడు మేము పట్టించుకోలేదు మేడం. మేము తీపిలే వాళ్ళు తెప్పించారు. అప్పుడు మేము పట్టించుకోలేదు, మాకు కాదని పోయింది కదా అని చెప్పి మేము కామెంట్స్ కూడా మేము అనలేకపోయినాం. మేమన్నా మళ్ళీ కేసు ఎందుకని చెప్పి మేము అనలే. 2 నెలలు నాగిటంగా పంచాయతీ పంపించినాం. మంచిగా మేము అనుకున్నాం. ఫోన్ గిట్టంగా చేయలేకుండా మేడం. అప్పుడు మేము ఇట్లా ఫోన్ చేయలేదు, వాళ్ళ ఫోన్ చేయదు. ఫోన్ చేస్తే కూడా తిట్టుండేనంట, ఎందుకు చేస్తామంట అని. మంచిగా చెప్పేసి మేము అనుకున్నాం. వీళ్ళకి ఎట్లా పరిచయం అండి అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో?